Namaste. Welcome to Team for Life Spaces Real Estate Guru, powered by Anvita Group, Vasavi Group, tsnews.tv, Reg TV, regnews.in. హైదరాబాద్ లో సొంతిల్లు కొనుక్కునే వారికైనా ఇన్వెస్టర్లకైనా రియల్ మార్కెట్ ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమమే రియల్ ఎస్టేట్ గురు. మీరు ప్రీ లాంచ్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేవలం టీఎస్ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలని మాత్రమే ఈ షోలో మేము పొందుపరుస్తాం. మీకు ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా 9030034591 కి వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు బెస్ట్ ఆప్షన్స్ ని సజెస్ట్ చేస్తారు. డిజిటల్ మీడియాలో regnews.in మరియు రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు రియల్ మార్కెట్ కు సంబంధించిన తాజా విశేషాలని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ లో మోడర్న్ ఆర్కిటెక్చర్ కే సరికొత్త భాషను చెప్పిన ప్రాజెక్ట్ అన్విత ఇవానా కేవలం గ్రౌండ్ లెవెల్లోనే కాదు, రూఫ్ టాప్ ను సైతం అత్యంత సుందరంగా ముస్తాబు చేసింది. సెంట్రల్ కోర్ట్ యార్డ్ ను 3 ఎకరాల్లో డిజైన్ చేయడంతో పాటు అవాంతరాలు లేని వ్యూని డిజైన్ చేసింది. 4 టవర్లో ప్రతి ఫ్లాట్ కూడా కార్నర్ యూనిట్ గా కనిపించేలా తీర్చిదిద్దింది. పగటి వేళలో ప్రతి ఫ్లాట్ లో ధారాళమైన గాలి వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. ఇంతలా అన్విత ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది మరెవరో కాదు, ఎసెన్స్ ఆర్కిటెక్ట్స్ కు చెందిన ఎం సత్యనారాయణ. మరి అతని ఆర్కిటెక్చర్ రంగంలోకి ఎప్పుడొచ్చారు, ఎవరి దగ్గర ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఓనమాలు నేర్చుకున్నారు, తన స్పెషలైజేషన్ ఏమిటి, అన్విత ఇవానా డిజైన్ చేసేటప్పుడు ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు, ఇలాంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే, రియల్ ఎస్టేట్ గురు షోకి స్వాగతం. హలో సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ చెప్పండి, రియల్ ఎస్టేట్ అంటే ఆర్కిటెక్చర్ అనేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఫీల్డ్, మామూలుగా అందరూ దాన్ని ఎన్నుకునేటువంటిది ఉంటుంది. సో మీరు ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి, ఎలాగా మీ కెరియర్ని స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాస్తు సిద్ధాంతులు. సో జ్యోతిష శాస్త్రం, వాస్తు సిద్ధాంతం మీద ఎప్పుడు పనిచేస్తూ ఉండేవారు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. తర్వాత కళ పట్ల నాకు కొంచెం ఉంది. బై బోర్న్ జస్ట్ ఐ హ్యావ్ గుడ్, అంటే ఎలా అంటే కొంచెం స్కెచెస్ వేయడం కానీ ఇది కానీ ఆర్టిస్టిక్ ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. సో ఇది చిన్న చిన్న పోయిటరీస్ రాయడం అని అటువంటి కొంచెం కళకు సంబంధించిన ఇది నాకు ఉంది. నాకున్న ఎబిలిటీ లేకపోతే పెద్దల ప్రోత్సాహం నన్ను ఆర్కిటెక్చర్ వైపు లాగి. ఈస్ట్ గోదావరి దగ్గర ఒక రిమోట్ విలేజ్ అండి, కే జగన్నాథపురం అని చెప్పేసి. సో అదంతా కూడా కొంచెం రిమోట్ విలేజ్, వెరీ మిడ్ క్లాస్ ఫ్యామిలీ. హైదరాబాద్ అంటే యూజువల్లీ నా స్కూలింగ్ అంతా కూడా మా ఊళ్ళోనే జరిగిందండి. జెడ్పీపీహెచ్ఎస్ స్కూల్ కే జగన్నాథపురం మా ఊళ్ళోనే. తర్వాత అయిపోగానే ఎస్కేబిఆర్లో ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను. తర్వాత అప్పుడు ఒక సీప్ అని చెప్పేసి ఒక కామన్ టెస్ట్ ఉండేది పాలిటెక్నిక్కి వెళ్ళడానికి. సో ఇమీడియట్లీ సీప్ రాయడం జరిగింది. దాంట్లో ర్యాంక్ వస్తే తర్వాత ఆర్కిటెక్చర్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాను 1994లో. సో అక్కడ నుంచి నేను డిప్లొమా కంప్లీట్ చేయడానికి 2.5 years, నియర్లీ అబౌట్ మిడ్ ఆఫ్ 1996లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత కొంత ఇంటర్న్షిప్ అక్కడ కాకినాడలో వేరే మా సీనియర్ ఆర్కిటెక్ట్ దగ్గర చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్కి మైగ్రేట్ అయిపోదాము. జస్ట్ ఆర్కిటెక్చర్ అంటే బేసికల్లీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాలో కానీ 2-tier ఏరియాలో కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, 2-tier సిటీల్లో. సో అందుకని చెప్పి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి షిఫ్ట్ అవుదాము అని చెప్పేసి అన్న ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చేసాను. రావడమే జేజే అండ్ అసోసియేట్స్ అని చెప్పేసి ఆయన జోగి జగన్నాథరాజు గారు ఈజ్ నా ఆది గురువు. ఆయన దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆయన కూడా చాలా బాగా నాకు దగ్గర నేర్పించేవారు. మా సీనియర్స్ అందరూ కూడా జస్ట్ ఆల్మోస్ట్ 2.5 years నేను అక్కడ చేశాను. ఆ తర్వాత వేరే కంపెనీస్లో ఒక 3 years, నెక్స్ట్ ఏమో కొన్ని రిప్యూటెడ్ కంపెనీలో నియర్లీ అబౌట్ 19.5-20 years వర్క్ చేశాను. సో ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ అండి నా ఆర్కిటెక్చర్. జేఎన్టీయూ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మాస్టర్స్ కూడా జేఎన్టీయూ నుంచి చేశాను. కాకపోతే అంటే మాస్టర్ ఇన్ ఆర్కిటెక్చర్, స్పెషలైజేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్.
So usually not only design and architect should have a vision of construction, how the construction practices are and methodologies ఎలా ఉంటాయి, వీటి మీద క్లియర్ నాలెడ్జ్ ఉంటే కనుక ఆ డిజైన్ కొంచెం ఎంఫసైజ్ అవుతుందని ఉద్దేశం. అట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ డిజైన్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్, అంటే టు గివ్ అ బెటర్ ప్రొడక్ట్ టు ద డెవలపర్స్. ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా ఇది చేయాలి. సో దీని మొత్తానికి మీకు ఎంత టైం పట్టింది, టోటల్గా ఎన్ని అవర్స్ మీరు దీన్ని స్పెండ్ చేశారు? అవర్స్ అంటే యాక్చువల్లీ మాకు టైం అయితే తెలియదండి ప్రాజెక్ట్ మీద ఎంత పనిచేస్తాం అనేది. బట్ దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి డిజైన్ చేయడంలో. ఎందుకంటే ఒకటి క్లయింట్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి, అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎఫిషియన్సీ చెక్ చేసుకోవాలి. సపోజ్ ఎప్పుడప్పుడు అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ని కూడా మనం వాడాల్సి వస్తుంది దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు జనరల్గా కన్వెన్షనల్ మెథడ్లో కన్స్ట్రక్షన్స్ అంతా ఏది స్లాబ్, బీమ్స్, కాలమ్స్, తర్వాత బ్రిక్, ప్లాస్టరింగ్. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ ఈస్ గ్రోయింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ వెస్ట్రన్ ఏరియా అయితే మీరు చూస్తుంటే ఎవ్రీ 2 months, 3 months you are seeing one multi-story building. అంత ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందంటే బికాస్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్. సో అల్యూమినియం ఫామ్ వర్క్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రీకాస్ట్ కావచ్చు. దీంట్లో అడాప్ట్ చేస్తుంది అంటే అల్యూమినియం ఫామ్ వర్క్ కావచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే రిప్యుటేషన్, షట్టరింగ్ కొన్న తర్వాత రిప్యుటేషన్స్ ఉండడానికి జస్ట్ ఆ బ్లాక్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు 4 టవర్లు 4 విధాలుగా డిజైన్ చేస్తామంటే ఆ షట్టరింగ్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి కదా. సో ఆ విధంగా ప్రతిదానికి అట్లీస్ట్ ఒక 4 టవర్స్లోనూ ఒక 2 టవర్స్ ఐడెంటికల్గా 2 టవర్స్ ఐడెంటికల్గా తీసుకుంటే అది మనకి షట్టరింగ్ కాస్ట్ ఎకనమైజ్ అవుతుంది. అండ్ స్పీడీ కన్స్ట్రక్షన్ కూడా ఎవ్రీ 10 to 11 డేస్కి ఒక ఫ్లోర్ కంప్లీట్ అయిపోతుంది స్పీడీ కన్స్ట్రక్షన్. సో దట్ వే కన్స్ట్రక్షన్ పీరియడ్ కూడా ఇప్పుడు అల్టిమేట్గా టైమ్ ఈజ్ మనీ అండి. సో ఈ ఆల్ పారామీటర్స్ మనం దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయాల్సి వస్తుంది. Thank you, Satya garu. Thanks for your time. Thank you so much. Real estate guru, really wishing you a happy future and bright future. Thank you. Thank you so much, sir. Thank you so much. హైదరాబాద్లో అనేక మంది బిల్డర్లు అపార్ట్మెంట్లు, హైరైజ్ నిర్మాణాలు, ఆకాశ హమ్యాలని నిర్మిస్తారు. కాకపోతే కొందరే కొనుగోలుదారులకు ఏం కావాలో తెలుసుకుని నిర్మాణాల్ని చేపడతారు. మరి అలాంటి డెవలపర్స్ వద్ద ఫ్లాట్లు కొంటేనే జీవితం ఆనందమయం అవుతుంది. మరి మీకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో నివసించాలని కోరుకుంటే మాత్రం మీరే మాత్రం ఆలస్యం చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ డెవలప్ చేస్తున్న టీమ్ ఫర్ ఆర్కా గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఈ ఊబర్ లగ్జరీ ప్రాజెక్ట్ విశిష్టతల్ని తెలుసుకుంటే టీమ్ ఫర్ ఆర్కాను ఎంచుకోవడానికి మీరే మాత్రం ఆలస్యం చేయరు. ఈ స్టోరీని చూస్తే మేము చెప్పేది నిజమేనని మీరే నమ్ముతారు. కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ఆరంభించే ప్రాజెక్టులకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఇటీవల నిరూపించింది. ఈ సంస్థ ఇటీవల మాదాపూర్లో 2 రోజుల పాటు హోమ్ బయర్స్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని నిర్వహించింది. ఇందులో రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆయా ప్రాజెక్టు లొకేషన్, స్పెషాలిటీస్ వంటివన్నీ తెలుసుకుని సుమారు 129 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 2 రోజుల్లో ఈ ఫీట్ని సాధించిన ప్రప్రథమ హైదరాబాదీ సంస్థ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ఇవేమీ అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్స్ కానే కావు. హోమ్ బయర్స్ ఆర్కా ప్రాజెక్టుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కనెక్టివిటీ, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాక అందరూ ఆర్కాలో ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఆర్కా నుంచి ల్యాంకో హిల్స్ సర్కిల్ 700 మీటర్ల దూరంలో ఉంది. నానక్ రామ్గూడ సర్కిల్ 4.8 కిలోమీటర్ల దూరం, 8 కిలోమీటర్ల దూరంలో బయోడైవర్సిటీ సర్కిల్ ఉంది. 13 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 14 నిమిషాల్లో గచ్చిబౌలికి వెళ్లొచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు అరగంటలో వెళ్లిపోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల గల
5 కిలోమీటర్స్ రేడియస్లో సుమారు 500 కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వేవ్రాక్, ఎస్ఈజెడ్, వెల్స్ ఫార్గో వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ వంటివి అత్యంత చేరువలో ఉండడంతో బయ్యర్లు ఆర్కాను అక్కున చేర్చుకున్నారు. ఆర్కా ప్రాజెక్ట్ కు ఎంట్రీ ప్లాజాను టీమ్ ఫర్ సంస్థ ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దింది. లోపలకు ప్రవేశించగానే సరికొత్త అనుభూతి కలిగేలా డిజైన్ ఉంటుంది. ఉన్నతమైన జీవనానికి నాంది పలికే సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. సెంట్రల్ కోర్ట్ యార్డ్ ను చూడటానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. కన్సర్ట్ ఏరియా, క్లబ్ అరేనాతో పాటు పార్టీ ఏరియా, ఎలివేటెడ్ వాక్వేస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూస్తే ముచ్చటేస్తోంది. ప్రాజెక్ట్ మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. అందంగా తీర్చిదిద్దిన అవుట్డోర్ స్పేసెస్ లో పెట్ పార్క్, వాక్ జోన్స్ వంటి వాటికి స్థానం కల్పించారు. టీమ్ ఫర్ ఆర్కా ప్రాజెక్ట్ మొత్తం ఊబర్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అల్యూమినియం విండోలు, విశాలమైన బాల్కనీలు, 8 అడుగుల డోర్లు, పెద్ద పరిణామంలో ఉండే టైల్స్ తో పాటు ఫ్లోర్ ఎత్తు కూడా ప్రత్యేకమే. అంతస్తుకి మధ్య 3.3 మీటర్ల దూరం ఉంటుంది. అందువల్లే 50 అంతస్తులు నిర్మించడానికి అనువుగా ఉన్న ఎత్తులో 43 అంతస్తులు మాత్రమే నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 5 లేదా 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. 3 వైపులా ఓపెన్ ఏరియా ఉండటం వల్ల గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. అలాగే ప్రతి బ్లాక్ కు 5 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ కొండయ్య గారు ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు. తమ ప్రాజెక్టుల గురించి, హైదరాబాద్ రియల్ మార్కెట్ గురించి రియల్ ఎస్టేట్ గురు కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూసేద్దాం. హలో సార్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. నమస్తే అండి. సార్, మీ ప్రాజెక్ట్ ఎలివేషన్స్ ప్లస్ ల్యాండ్స్కేపింగ్, డిజైనింగ్ ఇదంతా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లాగా ఉంది. సో ఈ డిజైనింగ్ పార్ట్ చేయడానికి మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు మీ డైరెక్టర్స్లలో? సో ఎంత టైం పట్టింది మొత్తం డిజైన్ చేయడానికి? మేము 9 పార్ట్నర్స్ అండి. 9 పార్ట్నర్స్కి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనే దాని మీద లాట్ ఆఫ్ వర్క్ చేసాము. అండ్ మేము పర్సనల్గా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని విజిట్ చేసాము. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని లాట్ ఆఫ్ మెటీరియల్ సేకరించాము. ఆ మెటీరియల్ అంతా తీసుకొని ప్రైమర్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు చంద్రశేఖర్ గారు, జెన్సిస్ చంద్రశేఖర్ గారు. హీ ఆల్సో స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ అస్. నార్మల్గా అంత టైం స్పెండ్ చేయడం అనేది, అంత బిజీగా ఉన్న పర్సన్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక ప్రాజెక్ట్కి. బట్ ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, వీళ్ళని దీన్ని సక్సెస్ఫుల్ ప్రోడక్ట్గా చేయాలనే ఒక ఉద్దేశంతో చాలా టైం స్పెండ్ చేసి మేము ఇచ్చిన అన్ని ఇన్పుట్స్ని ఓపికగా తీసుకొని, సార్ ఇచ్చిన ఇన్పుట్స్ ఇంకాస్త బెటర్మెంట్ ఎక్కడెక్కడ చేయొచ్చో చేసి అలా ఒక 6 months బ్యాక్ అండ్ ఫోర్త్ వర్క్ నడిచింది సార్ ఈ డిజైన్స్ ఇవన్నీ ఫైనల్ చేసుకోవటంలో. సో ఫైనల్లీ ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దట్ అప్రిసియేషన్స్. అసలు హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్స్, ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ న్యూ ట్రెండ్ క్రియేట్ చేసిందే జెన్సిస్ చంద్రశేఖర్ గారు. సో మరి ఆయన ఈ డిజైనింగ్లో మీతో, అంటే మీరు అస్తమానం 6 months అని అంటున్నారు. సో మీరు అస్తమానం వెళ్ళి సార్ అది చేద్దాం ఇది చేద్దాం అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే వాళ్ళు హార్ట్ఫుల్గానే మీకు సపోర్ట్ చేస్తారా ఈ డిజైనింగ్ కంప్లీట్లో? ఆ ఫస్ట్ ప్రాజెక్ట్లోనే మాకు ర్యాపో బిల్డ్ అయింది సార్ చంద్రశేఖర్ గారితో. ఆయన కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ డెఫినెట్గా మాకు, అంటే కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు హై రైజ్ ప్రాజెక్ట్స్, వీళ్ళకి ఏదైనా ఒక వావ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయాలి ప్రాజెక్ట్లో, వీళ్ళు కూడా మార్కెట్లో నిలబడాలి అనే ఒక పాజిటివ్ దీంతో అసలు చాలా టైం స్పెండ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ మీ ద్వారా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరు అంటే ల్యాంకో హిల్స్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. సో ఆ స్ట్రాటజిక్ లొకేషన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ల్యాంకో హిల్స్ ఒక సైడ్ చూస్తే మణికొండ ఆ స్ట్రెచ్ అంతా ఉంటాం, హైలీ పాపులేటెడ్ అండ్ ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇంకొక సైడ్ చూస్తే కంప్లీట్గా న్యూ వరల్డ్. ఇటువైపు సో ఈ ల్యాంకో హిల్స్ నుంచి రింగ్ రోడ్ మధ్యలో కొత్తగా మాస్టర్ ప్లాన్ రోడ్డు ఒకటి రావటం, ఆ రోడ్లో అన్ని హై రైజ్ బిల్డింగ్స్, లేటెస్ట్ టెక్నాలజీస్తో కన్స్ట్రక్షన్స్ అవ్వటం, ఆఫీస్ స్పేసులు డెవలప్ అవ్వటం, దివ్యశ్రీ శక్తి వాళ్ళది ఆఫీస్ స్పేసులు డెవలప్ అవ్వటం. ఇటువైపు చూస్తేమో కంప్లీట్గా ఈ అట్మాస్ఫియర్ ఉంది. అటు బ్యాక్ వైపు చూస్తేమో అన్ని, ఈవెన్ మన ఊరి నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా కాస్త కిందకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక విలేజ్ వాతావరణం ఉన్న పరిస్థితులు ఉంటాం.
ఇంకొక వైపు మంచి స్కూల్స్ ఉంటాం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంటంటే ఓకిడ్ స్కూల్, ఇట్లాంటి స్కూల్స్ ఉంటాం. అండ్ ప్రపోజ్డ్ మెట్రోకి కూడా రూట్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో దగ్గరగా ఉంటాం. సో ఇవన్నీ కలిపి ఆ లొకేషన్ అయితే మనకు బాగుంటుంది అని చూసాను సార్. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటి సార్? డిగ్గింగ్ వర్క్ అంతా అయిపోయిందండి, సెల్లార్ ఎక్స్కవేషన్ అంతా అయిపోయింది, అండ్ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ నడుస్తూ ఉందండి. ఒక బ్లాక్ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది సైట్లో. సో ఎప్పటిలోపు హ్యాండ్ ఓవర్ చేయాలని మీ ప్లాన్? టార్గెట్ ఈస్ 4 yearsలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలనేదండి. ఐ థింక్ వీఆర్ ఆన్ ద టార్గెట్. సో కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీని వాడుతున్నారు? షీర్వాల్ టెక్నాలజీ అండి. హై రైజ్కి కావాల్సిన అన్ని ప్రమాణాలు తీసుకుంటూ షీర్వాల్ టెక్నాలజీలో వెళ్తున్నామండి. మనం గమనిస్తే హైదరాబాద్ మార్కెట్ని కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేల్స్ జరగట్లేదు, రియాలిటీ డమాల్ అయిపోయింది అని చాలామంది కొన్ని గూగుల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇందాక కూడా మిమ్మల్ని అడిగాను నేను. సో ఇలాంటి నేపథ్యంలో కొత్తగా ఇల్లు కొనుక్కునే వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమిటి? ఈ పర్టికులర్ మాట కరెక్ట్ కాదని అనిపిస్తుంది సార్ మాకైతే. ఇన్ జనరల్గా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి లొకేషను, ప్రోడక్టు, వాళ్ళ నీడు, ఆ ఫ్యామిలీకి ఉన్న నీడు, వాటిని మ్యాచ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఏదైతే ప్రైస్ మేము కోట్ చేస్తున్నామో ఈ ప్రైస్ని కంపేరింగ్ విత్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ ద ల్యాండ్ కాస్ట్ అవన్నీ చూసుకుంటే దిస్ ఈజ్ అంటే ఇది రీజనబుల్గానే వెళ్తున్నాం మనం మార్కెట్లో. ఇదేమి అబ్నార్మల్గా మేము ఎక్కువ రేటుకి అమ్ముతున్నది కాదు. రేపు ఒకవేళ ఏదన్నా అబ్నార్మల్గా పడిపోయేదానికి కూడా ఛాన్స్ లేదు. సో ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ప్రపోర్షనేట్గా అలాగే పెరిగింది, ల్యాండ్ కాస్ట్ కూడా పెరిగింది. సో మనం ఇస్తున్న ప్రైసింగ్ అలాగే వెళ్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కోకాపేట్ తర్వాత అంతే స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీయే అన్విత ఇవానా. ఈ ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది. ఒకవైపు 100 feet సర్వీస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, మరోవైపు విల్లాస్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఎక్కడా హైరైస్ బిల్డింగ్స్ లేవు. పైగా సెంట్రల్ కోర్ట్ యార్డ్ ను 3 ఎకరాల్లో డెవలప్ చేశారు. దాని పక్కనే క్లబ్ హౌస్ ఉంటుంది. వీటికి చుట్టూ డిజైన్ చేసిన 4 టవర్లోని ప్రతి ఫ్లాట్ కు కోర్ట్ యార్డ్ వ్యూ, ఓఆర్ఆర్ వ్యూ లేకపోతే విల్లా మరియు 100 feet రోడ్ వ్యూ ఉంటుంది. ఇలా అన్ఇంటరప్టెడ్ వ్యూ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ప్రతి ఫ్లాట్ లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. 4 టవర్లలో ప్రతి ఫ్లాట్ కూడా ఒక కార్నర్ యూనిట్ గా డివైడ్ అవుతుంది. పగటి వేళలో ఒక్క లైట్ కూడా వేసుకోవాల్సిన అవసరమే రాదని తెలుసుకోండి. అన్విత ఇవానాలో క్లబ్ హౌస్ ను 50,000 చదరపు గజాల్లో డెవలప్ చేసినప్పటికీ 1,60,000 చదరపు అడుగుల్లో ఎమ్యూనిటీస్ ను ప్రొవైడ్ చేశారు. ఇందులో 6 బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయి, స్క్వాష్ కోర్టులు, మల్టీపర్పస్ కోర్టులు, 150 నుంచి 400 మందికి సరిపడేలా 2 బ్యాంకెట్ హాల్స్, యోగా రూమ్, జిమ్నాజియం, మెడిటేషన్ హాల్స్, ఇండోర్ గేమ్స్, క్లబ్ హౌస్, గోల్ఫ్ ఏరియా, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్, 2 స్విమ్మింగ్ పూల్స్, కెఫ్టేరియా ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు ప్రతి టవర్ కింద పలు ఫెసిలిటీస్ ను పొందుపరిచారు. పండుగ సమయాల్లో అయినా, మ్యూజికల్ ఈవెంట్స్ అయినా ఘనంగా జరుపుకోవడానికి గ్రౌండ్ లోని 3 ఎకరాల స్థలం చక్కగా సరిపోతుంది. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్విత ఇవానా. అన్విత గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్విత గ్రూప్.
దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్విత గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్విత ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్విత ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్విత ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్విత సంస్థ డెవలప్ చేస్తోంది. బెస్ట్ అంటూ వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహమ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లో వాసవి సంస్థ నిర్మిస్తున్న సూపర్ లగ్జరీ ప్రాజెక్టే వాసవి క్రౌన్ ఈస్ట్. హైదరాబాద్ లో మీరు ఎన్ని ప్రాజెక్టులు చూసినా కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని గంటాపదంగా చెప్పొచ్చు. Would you like to have a tart? Why didn't you take the fruit one? Wow. The city is fabulous. పైనుండి చూస్తేనే ఎంత నచ్చితే మరి దగ్గరికి వెళ్ళి చూస్తే వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యోగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్ట్ ను సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోనే ఇంటి కొనుగోలుదారులకు ప్రప్రథమంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ని పరిచయం చేసింది. హై స్పీడ్ లిఫ్ట్లు, మోడర్న్ జిమ్,
పైప్డ్ గ్యాస్ సిస్టమ్ 100% పవర్ బ్యాకప్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న 10 స్కై విల్లాల ఫ్లోర్ హైట్ సుమారు 11 ఫీట్లు ఉంటుంది. ఈ విల్లాల్ని ఇటాలియన్ మార్బుల్ ప్రీమియం శానిటరీ ఫిట్టింగ్లతో డిజైన్ చేశారు. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లో బిల్డాక్స్ అనే నిర్మాణ సంస్థ కడుతోన్న అపార్ట్మెంట్స్కి అనుమతి లేదని, కాబట్టి వాటిలో ఎవరు కొనుగోలు చేయకూడదని ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి టిఎస్ రేరా చేతులు దులిపేసుకుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసులో ఉన్న భూమిలో ప్రీలాంచ్లో ప్లాట్లను విక్రయిస్తూ కోట్ల రూపాయల్ని వసూలు చేసిన ఈ సంస్థపై టిఎస్ రేరా ఎలాంటి చర్యల్ని తీసుకోకుండా వదిలివేయడమేంటి అని ఆ ఇళ్ల కొనుగోలుదారులు నిలదీస్తున్నారు. టిఎస్ రేరా ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే కొందరు ఏజెంట్లు బిల్డాక్స్లో ప్లాట్లను కొనమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే బిల్డాక్స్ సంస్థ టిఎస్ రేరా అథారిటీని కూడా పెద్ద లెక్క చేయట్లేదని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెరా సీరియస్గా లేదు అనే విషయం కూడా తెలిసిందే. కనీసం కాంగ్రెస్ పాలనలో అయినా ఇలాంటి అక్రమ నిర్మాణ సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి